ఒక రైతుకి జరిగిన దారుణం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీన్ని సాక్షి రాసుకొచ్చింది. అధికార అహంకారంతో టీడీపీ నేత చేస్తున్న అరాచకంపై అధికారులు సైతం మౌనం దాల్చడంతో 10 ఎకరాల పంట ప్రశ్నార్థకంగా మారింది. పంటకు చెరువు నీరు పారకుండా అడ్డుకట్ట వేసిన టీడీపీ నేతపై బాధిత రైతు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. రైతు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటేనే సాగు నీరుస్తా, లేకుంటే పంట ఎండబెట్టుకోవాల్సింది, నీకు ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకో, ఇది మా ప్రభుత్వం అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగుపేంట పంచాయతీ ఆదిమూర్తిపురానికి చెందిన టీడీపీ నేత, అదే గ్రామ చెరువు సాగునీటి సంఘం అధ్యక్షుడు జాగలమూడి శ్రీనివాసులు హుకుం జారీ చేయడంతో బాధిత రైతు పాటిబండ దత్తాత్రేయులు అబోధిబోమంటున్నారు. దత్తాత్రేయ బుధవారం విలేకరులు ఎదుట ఎండిపోతున్న తన పొగాకు పంటను చూపించి కన్నీటి పర్యంతం అయ్యాడు. గ్రామంలో 10 ఎకరాల భూమిని 15 ఏళ్లుగా కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేసుకుంటున్నానని, అప్పటి నుంచి పొలానికి ఆనుకున్న పాత చెరువు నుండి సాగునీటి పొలాలకు పండించుకుంటున్నట్టు తెలిపారు. జాగలమూడి శ్రీనివాసులకు అధికారులు చెరువు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పదవి ఇచ్చారని, అప్పటి నుంచి రాజకీయంగా తన పంట పొలాలను సాగునీటికి ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్న బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులందరూ చెప్పినా ఒప్పుకోవడం లేదని వాపోయాడు. గ్రామ పెద్దల ద్వారా అడిగిస్తే 1 ఎకరాకు 10,000 ఇస్తే నీటిని బారించుకోవచ్చని డిమాండ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు పోలీసులకు, తహసీల్దార్కి ఫిర్యాదు చేసిన ఫలితం లేదని వాపోయాడు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎండిపోతున్న తన పొలానికి సాగునీటిని అందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. విషయం మీద ఇరిగేషన్ ఏఈ రమేష్ వివరణ కోరితే ఆ చెరువు కింద ఎలాంటి సాగు లేదని, రైతు తన పొగాకు పంటకు సాగునీరు కావాలని డీఈకి వింతపత్రం ఇస్తే పరిశీలిస్తామని చెప్పారు.